హాయ్ అండి. ఎగ్ కారం చేసుకుందాం ఈరోజు. ఆయిల్ కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 ఎగ్గులను ఉడకబెట్టి ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో వేయాలండి. కొంచెం పసుపు వేయాలి. ఈ పసుపు ఎగ్గులకు పట్టేలాగా బాగా కలపాలి. ఎగ్గు కారం చాలా బాగుంటుందండి ఈ సీజన్లో అయితే. జలుబు దగ్గులకు మంచిది. ఇలా నురగ వస్తుందండి. నీలం ఉంటుంది కదా లోపలి ఎల్లోతోని అట్లా వస్తుంది నురగ. కొంచెం 2 చిటికలంత జీలకర్ర వేయాలి. ఎక్కువ ఏమొద్దు, జీలకర్ర కొంచెం వేస్తే సరిపోతుంది. కొంచెం టేస్ట్ కోసం అంతే. అలా నూరగా వస్తుందండి ఆయిల్. ఎగ్ లోపల ఎల్లో వల్ల అట్లనే వస్తుంది. ఇప్పుడు ఈ వెల్లుల్లి 2 వెల్లుల్లి పొట్టు తీసి కచ్చపచ్చగా దంచి వేసానండి. వెల్లుల్లి కారంతోనే బాగుంటుంది ఈ వెల్లుల్లి కారం. వట్టి కారం ఉప్పుతోని కన్నా ఇట్లా వెల్లుల్లి వేస్తే టేస్ట్ బాగా వస్తుంది. గొంతు కూడా బాగుంటుందండి ఈ సీజన్లో. 2 స్పూన్ల కారం వేయాలండి ఈ ఎగ్గులకి. 1 స్పూన్ సాల్ట్ వేయాలి. ఉప్పు 1 స్పూన్ వేయాలండి. 1 స్పూన్ ధనియాల పొడి వేయాలి. 1 స్పూన్ ధనియాల పొడి వేసి ఇవన్నీ వెల్లుల్లి, కారం, ఉప్పు, ధనియాల పొడి ఈ ఎగ్గులకు పట్టేలాగా బాగా చాలాసేపే కలపాలండి. కలిపితేనే ఎగ్గులకి పడుతుంది. అప్పుడు బాగుంటుంది టేస్ట్ కూడా. వర్షాకాలం సీజన్లో ఇప్పుడు జలుబు, దగ్గులు, జ్వరాలు వస్తున్నాయండి అందరికీ. ఒక్కసారి జలుబు, దగ్గు ఉన్న వాళ్ళు ఇట్లా చేసుకొని తింటే కొంచెం గొంతు బాగుంటుందండి. ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇట్లా చేసుకోండి. ఈ సీజన్లో చాలా ఉపయోగపడుతుందండి ఇది. ఇట్లా అంతా మొత్తం గుడ్డు ముక్కకు అన్ని ఉప్పు, కారం, ధనియాల పొడి పట్టేటట్టు అట్లా చాలాసేపు కలిపి ఉంచాలి. అప్పుడు టేస్ట్ కూడా బాగుంటుందండి. తింటే చాలా చికెన్ లాగే ఉంటుంది. చికెన్ ఫ్రై ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఒకసారి చేసుకొని తిని చూడండి. ఎలా ఉందో నాకు చెప్పండి కామెంట్స్లో. థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ చూసినందుకు. ఆల్ ఆఫ్ యూ. బాగుంటుందండి గుడ్డు కారం. ఒకసారి ట్రై చేసి చూడండి. నాకు కామెంట్స్లో చెప్పండి ఎలా ఉందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.